హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అరెస్టుని తక్షణమే చెయ్యాలి అనేటువంటి కొన్ని ప్రతిపాదనలు గతంలో పెట్టారు అనేటువంటిది ఆయన ఒక డిబేట్లో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అంటే రీసెంట్గా మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఆయన చికిత్స అనంతరం సర్జరీ అనంతరం ఆయన ఉద్యమీలకి సంబంధించి ఒక సమావేశం ఏర్పరచుకున్నారు. దాంట్లో మిమ్మల్ని మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం నేను చెయ్యను, అలాంటి ఆలోచన నాకు లేదు అని చెప్పి జనసేన శ్రేణులకు ఆయన ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి గొంతులో ఒక స్వరం పవన్ కళ్యాణ్ గారి స్వరం మారింది అనేటువంటి విధంగా జై అమరావతి కాదు జై ఆంధ్ర అనేటువంటి నినాదాలు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో కూటమికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే జనసేనకి మధ్య కొన్ని ప్రదేశాల్లో వస్తున్నటువంటి కొన్ని విభేదాలకు సంబంధించి అందరికీ తెలిసింది. ఆఖరికి స్వయాన పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా పిఠాపురం వర్మ వల్ల వస్తున్నటువంటి అనేక పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. ఈ తరుణం మధ్యలో ఆయన పరిస్థితి అలా ఉంటే జనసేన పార్టీకి సంబంధించి గెలిచినటువంటి మిగతా 20 మంది ఎమ్మెల్యేల పరిస్థితి, ఎంపీల పరిస్థితి, నియోజకవర్గ ఇన్ఛార్జీల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు అటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏ వైపు దారితీస్తున్నాయి అంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పింది ఏంటంటే, రీసెంట్గా ఒక డిబేట్లో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి పిఏసీ చైర్మన్గా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరూ కలిసి హోంమంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది, మీరు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేసి లోపల వెయ్యాలి అనేటువంటి ఒక ప్రతిపాదన హోంమంత్రి అమిత్ షా గారి ముందు పెడితే వెంటనే ఆయన మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ కొంతమందితో ఉంటుంది, షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ కొంతమందితో ఉంటుంది. ఆ కొంతమంది షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ టీడీపీతో చేస్తున్నాం, లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ జగన్మోహన్ రెడ్డి మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అలాగే దానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఉపన్యాసం అటు హోంమంత్రి అమిత్ షా గారు అటు నాదెళ్ల మనోహర్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు అది విన్న తర్వాత ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని డైరెక్ట్గా టార్గెట్ చేయటం సరిగ్గా లేదు, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా టార్గెట్ చేయటం లేదు అని చెప్పి ఆయన కొన్ని చెప్పినటువంటి పరిస్థితి. నాకు తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడేంత స్థాయి కానీ అర్హత కానీ నాకైతే లేదు. కానీ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించి ఆయన విజ్ఞతకు ఆయన మేధో సంపత్తికి నాకు తెలిసి నాకు ఆయన గురించి కమెంట్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. బట్ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతా, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అలాంటి మాట హోంమంత్రి అమిత్ షా గారి ముందు అలాంటి ప్రతిపాదన పెడతారా అంటే డెఫినెట్గా ఆలోచించవలసినటువంటి అంశమే. అలాంటి ప్రతిపాదన మనకు డెఫినెట్గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఓటమిని అంగీకరించారు అనే చెప్పాలి. అలాంటిదైతే నాకు తెలిసి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమాత్రం ఇసుమంత తెలిసినా కూడా అవగాహన ఉన్నా కూడా ఆ వ్యక్తికి చాలా క్లియర్గా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు అలాంటి ప్రతిపాదనలు కానీ అలాంటి వ్యాఖ్యలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర పెట్టరు అని. కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, నేను ఇలా అమిత్ షా గారు ముందు పెట్టినప్పుడు అంటే అక్కడ చెప్పాల్సింది ఎవరు, అమిత్ షా గారు చెప్పాలి, అటు లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, లేదా నాదెళ్ల గారు చెప్పాలి. వీళ్ళ ముగ్గురు కాకుండా బయట వ్యక్తులు ఎవరు చెప్తారంటే వాళ్ళు ఇంటర్నల్గా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మీటింగ్లో ఈ ప్రతిపాదన గురించి అన్న మీరు చెప్పండి నాదెళ్ల గారు, అక్కడ మన హోంమంత్రి గారి దగ్గర మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు అని ఎమ్మెల్యేలకి వివరించమని నాదెళ్ల గారు అన్నప్పుడు ఆయన వివరించారు. ఆ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకళ్ళ ద్వారా ఆయనకి సోర్స్ ద్వారా వచ్చింది అని చెప్తున్నారు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారు అలాంటి ప్రపోజల్ ఎందుకు పెడతారు అనేది పక్కన పెడితే నాగేశ్వరరావు గారు చెప్తున్నారు మనకి 25 మంది ఎంపీలు అక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు అంటే దాని అర్థం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో మాట్లాడారు అంటే జనసేన పార్టీ గెలిచిన తర్వాత, అంటే 25 మంది ఎంపీలు వాళ్ళు కోల్పోయిన తర్వాత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే ఆయన చెప్పింది ఎప్పుడు అయి ఉండొచ్చు అంటే, ఆయన అరెస్టు చేయమని అయితే చెప్పేటువంటి వ్యక్తి డెఫినెట్గా కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిని లోపలేసి ఆ ఆనందం పొందుతూ ఆయన రాజకీయాల్లో ఎదగాలి అనుకునేటువంటి మనస్తత్వం అయితే పవన్ కళ్యాణ్ గారికి 100కి 100% లేదు అనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఆయన చెప్పిన దాంట్లో కొంచెం టైం పీరియడ్ అనేది కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా రాజకీయ నాయకులు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పేశారు కదా, ఆయన ఏది చెప్పినా సరే అది నిజమైపోద్ది, ఆయన చెప్పిందల్లా నిజమే అని మనం చెప్పడానికి లేదు. ఆయన డెఫినెట్గా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఏ విషయం మీదైనా సరే ఆయనకి పరిజ్ఞానం ఉంటుంది, కాదనటల్లా. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధించి వచ్చేటప్పటికి ఆయన కొంచెం గాడి తప్పుతున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన అయితే వస్తుంది. ఎందుకంటే ఒక వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా చేకూరేలా ఆయన మాటలు కొంచెం ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి అనేది రీసెంట్గా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట, ఆయన ఇస్తున్నటువంటి సందేశాలు కూడా ఆ రకంగానే మనకి అర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఎంపీలు అంటే ఎవరు? 25 మంది ఎంపీలు గతంలో 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. ఇప్పుడు ఉన్నారంటే లేరు. రాజ్యసభలో ఉన్నారంటే లేరు. అలాగే మరి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎవరైనా గెలిచారంటే తిప్పి కొడితే 11 మంది. సో ఏ రకంగానూ ఆ మాట అమిత్ షా గారు అనేటువంటి అవకాశం ఇప్పుడైతే ఇది 2024 ఎలక్షన్స్ తర్వాత అనేటువంటి అవకాశం అయితే లేదు. మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే టార్గెట్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి అన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటల్ని మీరు క్లియర్గా ఈ రోజు గతం గురించి, నిన్న గురించి, మొన్న గురించి కూడా నేను మాట్లాడట్లా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి చాలా క్లియర్గా ఆయన అధినేత పార్ట్నర్గా ఉన్నటువంటి సాక్షి మీడియాలో వచ్చినటువంటి పేపర్లో వచ్చినటువంటి కథనాలు చూడొచ్చు. ఊసరవల్లి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక వార్తలు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా టార్గెట్ చేయకుండా వదిలేయలేదు వైఎస్ఆర్సీపీ అనేది. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ ఉద్యమి సమావేశంలో కూడా చాలా కీలకంగా, చాలా క్లియర్గా వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అలాగే లడ్డు విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఆంధ్రప్రదేశ్లో రానివను అనేటువంటి మాట, కూటమి చెక్కు చెదరదు అనేటువంటి మాట తరచూ మాట్లాడుతున్నారే తప్ప ఆయన ఎక్కడ ఆయన లైన్ని క్రాస్ చేయాల. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి బ్రాండ్ని కాదు, మనం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేసినట్టుగా మనం చూడాలి. అమరావతి దగ్గరే మనం ఇరుక్కుపోతే చాలా ఇబ్బంది వస్తుంది. అమరావతి చుట్టూ మాత్రమే చేస్తే, గతంలో హైదరాబాద్కు మాత్రమే పెట్టుబడులు పెట్టి మిగతా విలేజ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా అయితే కొంత మన అంటే సిటీస్ అంటే ఒక హైదరాబాద్ రాజధానిని మాత్రమే పట్టించుకుని మిగతా జిల్లాలని, మిగతా సంబంధించినటువంటి పంచాయతీలను ఎలా పట్టించుకోలేదు అనేటువంటి ఒక అపవాదు అప్పట్లో చంద్రబాబు గారి మీద వచ్చిందో, అలాంటి అపవాదు రాకుండా ఉండాలి అంటే అమరావతి మాత్రమే డెవలపింగ్ అనేది కాకుండా రాష్ట్రం అంతా కూడా డెవలపింగ్ అవ్వాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అలాగే అమరావతికి సంబంధించి ఏమన్నా మార్పులు చేర్పులు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆలోచించారంటే డెఫినెట్గా లేదు. రీసెంట్ గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి లాస్ట్ సెషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక భరోసా చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి అమరావతి మాత్రమే రాజధాని, దానికి నేను కట్టుబడి ఉంటా, అందులో ఎటువంటి సమస్య లేదని మొదటి నుంచి ఎప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి 2014 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఆయన మాత్రం ఆ నినాదాన్ని వదిలినటువంటి ప్రసక్తి, ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చేయలేదని రీసెంట్ గా అసెంబ్లీ సెషన్కి సంబంధించినటువంటి దాన్ని చూస్తే తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చేశారు అంటే డెఫినెట్ గా కూటమికి పవన్ కళ్యాణ్ గారిని దూరం చేయాలని, కూటమిలో చీలికలు తీసుకురావాలని, వైఎస్ఆర్సీపీ కాపు హస్త్రాన్ని అలాగే వివిధ అస్త్రాలను ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడాలి తప్ప కూటమిలో చీలికలు తీసుకొచ్చి టీడీపీకి ముఖ్యంగా జనసేనకి మధ్య ఆ గ్యాప్ను పెంచాలి అనేటువంటి కుట్రలో భాగంగానే ఈ వ్యాఖ్యలు వచ్చాయని మాత్రమే అనుకోవాలి తప్ప ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసేటువంటి వ్యాఖ్యల్లో ఎటువంటి నిజం లేదనేది మీరు కొంచెం డీటెయిల్డ్గా ఆయన చెప్పినటువంటి ఒక వీడియోని ఆ సందర్భానుసారం అక్కడ ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఆ ప్రతిపాదన పెడతారా లేదా,
పెట్టినా అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు నిజంగా వాళ్ళ అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆలోచించుకుంటే అర్థమైపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఎప్పుడో గతంలో నాకు తెలిసి ఒక 4-5 ఏళ్ల క్రితం ప్రతిపాదన అయ్యి ఉండొచ్చు, లేదంటే ఆ తర్వాత అంటే ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రసక్తే లేదు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బట్ మరి ఆయన ఏదన్నా అనాలోచితంగా ఆ టైంలో తెలియకుండా మాట్లాడేశారా అనేది అనుకోవాలి తప్ప ఆయన మేధో సంపత్తికి మాత్రం నేనైతే క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి లేదు. బట్ దాన్ని కంపేర్ చేయడం అనేది మాత్రం మీరు కొంచెం ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మనం దీన్ని మ్యాచ్ చేసి చూస్తే చాలా క్లియర్ గా అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది.